హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి. సాల్వ్ dy బై dx మైనస్ y ఇంటూ tan x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ సీకెంట్ x. డిప్లొమా C23 బ్యాచ్కి సంబంధించిన ఈ ప్రాబ్లం. ఓకే, ఎస్. మరి ఈ ప్రాబ్లం ఏ కాన్సెప్ట్ సార్, ఎలా చేయాలి, ఒకసారి వర్కింగ్ రూల్ అదంతా డిస్కస్ చేస్తాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో మనకి ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈజ్ లీనియర్ ఇన్ y, లీనియర్ ఇన్ y, అదేవిధంగా లీనియర్ ఇన్ ఎక్స్. ఓకే, ఎస్. మనం ఇప్పుడు లీనియర్ ఇన్ వైకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాం. మరి లీనియర్ ఇన్ వై అంటే వర్కింగ్ రూల్స్ ఏంటి సార్ అంటే, రైట్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇచ్చిన ఈక్వేషన్ని మనం అలా రాసుకోవాలి, అలా స్టాండర్డ్ ఫామ్ లాగా తెచ్చుకోవాలి. ఓకే, ఎస్. మరి దీని తర్వాత p ఆఫ్ ఎక్స్ని అదేవిధంగా q ఆఫ్ ఎక్స్ని కనుక్కుంటాం. వేర్ p ఆఫ్ ఎక్స్ అండ్ q ఆఫ్ ఎక్స్ ఆర్ కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ x ఆర్ కాన్స్టెంట్స్. p ఆఫ్ ఎక్స్ q ఆఫ్ ఎక్స్ అనేది x వేరియబుల్స్లో అయినా ఉండొచ్చు, లేకుంటే కాన్స్టెంట్స్లో కూడా ఉండొచ్చు, 1 2 3 అట్లా కూడా ఉండొచ్చు. ఓకే, సరే. మరి దీని తర్వాత మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. సో ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. p ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తాం. మరి ఫైనల్గా ఈ యొక్క ప్రాబ్లంకి జనరల్ సొల్యూషన్ ఏంటి? జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఈజ్, ఇది లీనియర్ ఇన్ y కాబట్టి సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇది అన్నమాట వర్కింగ్ రూల్ టు సాల్వ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ y. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. సో గివెన్ ఈక్వేషన్ ఈస్, గివెన్ ఈక్వేషన్ ఈస్, సో ఏంటి, dy బై dx మైనస్ p ఆఫ్ x ఇంటూ y. మైనస్ అయినా ఉండొచ్చు, ప్లస్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే y కోఎఫిషియంట్ p ఆఫ్ x. ఓకే, సో tan x ఇంటూ yగా రాస్తున్నాను, అంటే y కోఎఫిషియంటే p ఆఫ్ x, అంటే ఇదంతా మైనస్ tan x అవుతుంది. ఓకే, ఎస్, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ఇంటూ సీకెంట్ x. సో మన స్టాండర్డ్ ఫామ్ లాగా అలానే ఉంది చూడండి. మన గివెన్ ఈక్వేషన్ dy బై dx p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ x లోనే ఉన్నాయి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ముందు ఇవన్నీ రాస్తాం, p ఆఫ్ ఎక్స్ ఏంటి, q ఆఫ్ ఎక్స్ ఏంటని. సో ఏ మెథడ్ అనేది కూడా రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. కంపేర్ చేస్తున్నాను స్టాండర్డ్ ఫామ్తో. కంపేరింగ్ the above equation with, comparing the above equation with, దేంతో కంపేర్ చేస్తున్నంటే dy బై dx, dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. మరి p ఆఫ్ x అంటే y కోఎఫిషియంట్, అంటే మైనస్ tan x. ఓకే, సో వేర్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు
మైనస్ టాన్ ఎక్స్. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కున్న తర్వాత ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ మనము ఈ పవర్ పి ఆఫ్ ఎక్స్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం. సో ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్న ఇంటెగ్రల్ టాన్ ఎక్స్, డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ ఏంటి? లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. అదేవిధంగా ఇంటెగ్రల్ కాట్ ఎక్స్, ఇంటెగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. కాబట్టి ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకొక ఫార్ములా, ఎప్పుడైనా చూడండి మైనస్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, ఈ మైనస్ పవర్లోకి వెళ్తుంది. అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎంని మనం ఎం ఇంటూ లాగ్ ఎక్స్గా రాయొచ్చు. అంటే ఇక్కడ బేస్ అనేది పవర్కి వెళ్తుంది, ఎం అనేది పవర్కి వెళ్ళి, ఇక్కడ బేస్ -1 పవర్కి వెళ్తుంది. అంటే లాగ్ ఎక్స్ పవర్ -2 రాయొచ్చు. సో అదే విధంగానే ఇక్కడ మైనస్ ఉంది కదా, సో దాన్ని పవర్గా రాయొచ్చు. అంటే సీకెంట్ ఎక్స్ హోల్ ఇన్వర్స్గా రాయొచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇంకా ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, సో లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ హోల్ ఇన్వర్స్. ఓకే, సో ఇంకొక ఫార్ములా ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు, ఎందుకంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి అంటే సీకెంట్ ఎక్స్ హోల్ ఇన్వర్స్, సీకెంట్ ఎక్స్ హోల్ ఇన్వర్స్. కాబట్టి ఇది మళ్ళీ ఎలా ఉంది? ఎక్స్ ఇన్వర్స్ లాగా ఉంది. ఎక్స్ ఇన్వర్స్ మనం 1/x రాయొచ్చు కదా. సో అదే విధంగా ఇక్కడ నోట్ చేస్తున్నా. కాబట్టి ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఎక్స్ ఇన్వర్స్ 1/x అంటే 1/secant x, 1/secant x కదా. సో దాన్ని అట్లనే అయినా రాసేయచ్చు. ఓకే, లేకుంటే 1/secant cos రాయొచ్చు. సో మనం చివరిగా ఇంటిగ్రేషన్ జనరల్ సొల్యూషన్ కనుక్కునేటప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్, ఐఎఫ్ అంటే 1/secant x, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి ఈ ఐఎఫ్ని 1/secant xగా రాయండి. మరి నెక్స్ట్ మన గివెన్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. సో జనరల్ దేర్ఫోర్ general solution to the given DE is general solution to the given DE. So ఏంటి ఇది linear in y కాబట్టి y into integrating factor is equal to integral q of x into if into dx plus c. Okay, yes. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇందాకే మనం కనుక్కున్నాం 1/secant x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇదో ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్. అదేవిధంగా ఐఎఫ్ అంటే 1/secant x ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సీకెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో y ఇంటూ 1/secantని కాస్ ఎక్స్ రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఓకే వస్తున్నా ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది ప్లస్ సి. సో ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఈ పవర్ ఎక్సే, సో ప్లస్ సి అనమాట. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.